వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చేసుకున్నట్లయితే బాపట్లలోని తూర్పు సత్రం వద్ద ఈ నెల 19వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన నమ్మకం కార్యక్రమం ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై ఏర్పాట్లపై తూర్పు సత్రం వద్ద ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలోని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు మరియు ఎంపీ, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం గత 2 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి ఫలితాలను తెలియజేసే ముఖ్యమైన కార్యక్రమంగా వెల్లడించారు. పోలీస్ శాఖ అధికారులు భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డిఎం మరియు హెచ్ఓ ఆదేశించారు. ఇది షామిల్ వేసిన వాళ్ళు ఎవరు? సర్వేతో డిమాండ్ చేసి వెళ్ళిపోవడం అంటే నేరో రూట్ కాబట్టి నేరుగా ఇటు వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మీకు కావాలంటే అక్కడ మరి రోడ్ పైన జగన్నారనేది బాగుండదంటే దానిపైన స్ట్రైట్ వెళ్ళిపోతాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి జన్మదినం సందర్భంగా అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న సీనియర్ నాయకులు గొల్లి సంతోష్, మాజీ కౌన్సిలర్ రహీం మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని, సేవా కార్యక్రమంలోని ముందు వరుసలో ఉంటున్న వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలోని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి జన్మదినం వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధిలో విశేషంగా కృషి చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని సత్యనారాయణ, కాశీనాథ్, ఉమేష్, ప్రశాంత్, ఉప్పల చంద్రశేఖర్, రామారం రమేష్, సిరిపురం సత్యనారాయణ, శ్రీహరి మరియు హనుమంత్, గంధె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ టెంపుల్ దగ్గర వాసవి క్లబ్ వారు ఏర్పాటు చేసిన పండ్ల కార్యక్రమంలో నేను వచ్చి చాలా అదృష్టవంతం. రాజమౌళి గారు మంచి ఎడ్యుకేటెడ్, మంచి పర్సన్స్, అజాత శత్రువు. ఆయన ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. ఆయన ఆయుష్ ఆరోగ్యాలతోటి మంచిగా ఉండి ఇంకా ఎన్నో పదవులు పొందిని వాళ్ళ ప్రజలకు, ఈ గజ్వేల్ వయసులకు అందరికీ మంచి సలహాలు ఇచ్చుకుంటారు. జై శ్రీరామ్. ఈరోజు మన ప్రముఖ వ్యాపారవేత్త మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సి రాజమౌళి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మన అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఆంజనేయ స్వామికి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆంజనేయ స్వామి వేడుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నిరుపేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఆదివాసీ మిత్రులకు పేరు ధన్యవాదాలు. రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్లో ఉన్న వాటర్ రిజర్వాయర్ను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించారు. స్థానిక ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఎమ్మెల్యే వాటర్ ప్రెజర్ను పెంచేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు తగినంత నీటి సరఫరా అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలోని వాటర్ వర్క్ జనరల్ మేనేజర్ సతీష్ కుమార్, డీజీఎం సురేష్, మేనేజర్ రమ్య, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రాణి, బస్తీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎస్పీఆర్ హిల్స్లో వాటర్ రిజర్వాయర్ ట్యాంక్ని కట్టుకోవడం జరిగింది. అది కొద్ది రోజులుగా దాన్ని జనాలకు వాటర్ సప్లై విషయంలో ఆల్రెడీ 3 ml
కెపాసిటీ ట్యాంక్ ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి కార్మిక నగరి చుట్టుపక్కల 58 బస్తీలకు నీటి ప్రాబ్లం సాల్వ్ కావడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. సో ఇవ్వాల్సిందే కదా, తవ్వినారు, వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. తర్వాత మట్టితో ఫిల్అప్ చేసినారు. ఆ ప్యాచ్ వర్క్ కొన్ని రోజులు పెండింగ్, అదే టెండర్ అదంతా ప్రాసెస్ జరిగింది. ఈ రోజు నుండి అది కూడా వర్క్ జరుగుతుంది. ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో గత ప్రభుత్వాలు చేయలేని కెపాసిటీ పెంచుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నీటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి అది కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్, 1 week బ్యాక్ పడినటువంటి వర్షానికి ఈ తవ్వినటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం వల్ల కొద్ది గుంతలు అక్కడక్కడని అది కూడా ఇమీడియట్ ఈరోజు టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని రాజకీయాలు చేయడానికి కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి పార్టీ కార్యకర్తలు కానీ పెదుర్తి ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు జీవీఎంసీ 96వ వార్డు పులగాలపాలెంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ 40వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన భారీ అన్న సమరారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానంలోని పాలక మండలి సమావేశం జరిగింది. ఆలయ ఈవో పెంచెల కిషోర్, చైర్మన్ మణినాయుడు, సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 14 అంశాలపై చర్చించి భక్తులకు వేగవంతమైన దర్శనం, మెరుగైన సేవల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఈవో తెలిపారు. రద్దీ సమయంలోని సభ్యులు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఉద్యోగుల సమాన వేతనాల ప్రతిపాదనలు కమిషనర్కు పంపనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో చర్చించిన అంశాలపై త్వరలో తీర్మానాలు ఆమోదిస్తామని చైర్మన్ మణినాయుడు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉన్నాయి. అవి కాకుండా కూడా అదనంగా వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మీద కూడా బాగా డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా చాలా తక్కువ జీతాలతో ఉద్యోగస్తులందరూ గత 15-20 సంవత్సరాల నుంచి 15,000 జీతాలతో పనిచేస్తున్నారు. కొంతమంది కోర్టు ఉత్తర్వుల ద్వారా ఎన్హాన్స్మెంట్ చేసుకుని వాళ్ళు 20,000 తీసుకున్నారు. అదేవిధంగా భూమి కోల్పోయిన వాళ్ళు కూడా భూమి మన దేవస్థానాలతో పోలిస్తే తక్కువ సిబ్బంది ఉన్నారు. దీనివల్ల తీవ్రమైన ఒత్తిడి ఉంది కాబట్టి దీని మీద కూడా బోర్డు సభ్యులందరూ కూడా చర్చించి ఒక 40 మందిని అదనంగా 20 మంది అన్నదానం కోసము, 20 మంది శానిటేషన్ కోసము వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి. కొద్దిగా సిబ్బంది ఎక్కువగా ఉంటే రద్దీ వేళల్లో ముఖ్యంగా సాటర్డే సండే 2-3 బోర్డు మెంబర్లు పలు విషయాల మీద దాన్ని మనం దగ్గరుండి పరిశీలించడానికి ఈరోజు బోర్డు తీర్మానించడం జరిగింది. సో ఇలా మన కాణిపాక దేవస్థానంలో భక్తులకి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన శీఘ్రగతిన ప్రశాంతమైన దైవదర్శనం. మన టెంపుల్కి ఆదాయం ఉంది కాదు, దగ్గర నుంచి మనం దాదాపు మనకున్న 200 మంది. హన్మకొండ జిల్లాలో ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనలోనే ప్రతి పౌరుడైన భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చాహత్ బాజ్పాయి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ 2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కోసం నిర్వహించిన 2K రన్ను డీసీపీ దారా కవితతో కలిసి ప్రారంభించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి ఫారంలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల కానుందని, ఫారం 6 అలాగే 1950 హెల్ప్ లైన్కు వినియోగించుకోవాలని సూచించారు. మన హన్మకొండ జిల్లాకు సంబంధించి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి పొలిటికల్ పార్టీస్ నుంచి రిప్రజెంటేటివ్స్, స్టూడెంట్స్, ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, డీసీపీ గారు, మీ అందరికీ నమస్కారం. మన అందరికీ ఐడియా ఉంది 25th నుంచి ఫైనల్గా మనకు SIR స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనము ఏం చేసి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మళ్ళీ కూడా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మీరు ఫిల్ చేసిన డేటా వాళ్ళు BLO యాప్ ద్వారా టికెట్లో కూడా ఆడియో ఆఫీసెస్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టైం లోపల ఫిల్ ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి రోల్లో వస్తారు. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 2 months క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ ఉంటుంది. మా పేరు రాలేదు, మా పేరు డిలీట్ అయింది, కానీ మాకు BLO ఫామ్ ఇవ్వలే, ఏమైనా ఇష్యూ ఉంటే 2 months పొలిటికల్ పార్టీస్ కి చాలా ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్ గా మనకు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినారు, ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ గా చేసినారు. దానికోసం మీ అందరూ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను గౌరవ డిఓ గారు, కలెక్టర్ గారికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని లబ్ధిదారు పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్లోని 2 BHK జేఏసీ ఆధ్వర్యంలోని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 5 విద్యార్థులకు ప్రముఖ ప్రైవేటు పాఠశాలలలో ఉచిత ప్రవేశాలు కల్పించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీతా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యా అవకాశాలు కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. एजुकेशन लेवल अच्छे स्किल में डेवलप होगा उनके हम लोग. This is a great franchise and I didn't expect. We are very happy that our chairperson Vijay Sagar sir has given an opportunity for the students for free education and also with all the support of madam. So we are happy to welcome our students. So this will be an opportunity for మైగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసాగర్ గారి సహాయ సహకారాలతోని ఈరోజు 5th క్లాస్ మరియు యూకేజీకి అడ్మిషన్ దొరికింది. ఏదైతే మన సందీప్ గారు మరి శివకుమార్ గారు ఏదైతే మనకి దమాయిగూడలో ఫ్రీ రైట్ టు ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసినందుకు మళ్ళీ బాపట్ల జిల్లా కేంద్రంలోని సఖీ 1 స్టాప్ సెంటర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. మహిళలకు అందిస్తున్న సేవలు, భద్రతా ఏర్పాట్లు, కేసుల పరిష్కార విధానాన్ని పరిశీలించారు. బాధిత మహిళలపై వైద్య, న్యాయ, మానసిక సలహాలు, సేవలు సకాలంలోనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మహిళల రక్షణ, సంక్షేమంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. కేంద్రంలో అందుతున్న సేవలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలేఖ్య ఆఫీస్ అసిస్టెంట్ స్వభావం మన జిల్లాకు మనం పెట్టడానికి అవకాశం ఉంటుందా లేదో చూడమని చెప్పారు. మన మేనేజర్ దగ్గర నుండి వాళ్ళ కుటుంబంలో జరిగిన అన్ని విషయాల గురించి మాట్లాడి లాస్ట్ టైం కూడా ఏ సమస్య దగ్గర వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చి గవర్నమెంట్ పేరు కూడా కనుక్కుంటారు. ఇది అవసరమైతే ఆ రోజు మాట్లాడడం ద్వారా సాల్వ్ అయితే ఏంటి సార్, ఒకవేళ లేకపోతే ఒకవేళ అట్లా సాల్వ్ కాకపోతే కనుక అంటే పూర్తి వాళ్ళు గుర్తుకోవడానికి సరే అంటే అంటే ఇది సెషన్ 5,2008 నేమ్ ఆఫ్ ది విక్టిమ్ వేసలా ఏజ్ 25 years సార్, స్టడీ 8th క్లాస్. వివాహ జీవితం చాలా సాఫీగా సాగింది. మీకు 2 పిల్లలు. డాన్స్లో భుజం శక్తి. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం ఆకాంక్షిత బ్లాకులను ఆదర్శ బ్లాకులుగా తీర్చిదిద్దేందుకు సమిష్ట కృషి కొనసాగుతుందని కేంద్ర ప్రభారి అధికారి ఎన్ అశోక్ బాబు తెలిపారు.
పెనుగంచిప్రోల్లోని 38 ప్రగతి సూచికలలో ఇప్పటికే 27 సూచికలలో 100% పురోగతి సాధించినట్లు వెల్లడించారు. పాఠశాలలలో ఆరోగ్య కేంద్రాలు, జలజీవన్ మిషన్ పనులు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన మిగిలిన సూచికల్లోనూ త్వరగా లక్ష్యాలు చేరుకోవాలని అధికారులను సూచించారు. Good evening. So, as part of Niti Aayog's aspirational block program, రెండవసారి నేను ఇక్కడ పెనుగంచిప్రోలు విజిట్ చేయడానికి వచ్చాను. గతంలో అక్టోబర్ మాసం 7 డిస్ట్రిక్ట్స్లో 15 బ్లాక్స్ని ఐడెంటిఫై చేశారు. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలం యాస్పిరేషనల్ బ్లాక్స్గా ఐడెంటిఫై అవ్వబడినాయి. సో దీనిలో మెయిన్గా 4 స్థూల డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్, చాలా వరకు 38 ఇండికేటర్స్లో 27 ఇండికేటర్స్ని 38 ఇండికేటర్స్లో 27 ఇండికేటర్స్ని శాచురేట్ చేయడం జరిగినది. మిగతా 11 ముఖ్యంగా ఒకటి గ్రౌండ్ వాటర్కి సంబంధించింది, 2 హ్యాప్ వాటర్ కనెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు ఎట్ ద ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఇండికేటర్స్ని శాచురేట్ చేయడం జరుగుతుంది. అలాగనే లాస్ట్ అక్టోబర్ విజిట్కి ఈ విజిట్కి చాలా వరకు మిగతా ఇండికేటర్స్లో శాచురేషన్ ప్రోగ్రెస్ చాలా చక్కగా జరిగినది. ఆఫీసర్స్ అలాగనే యాస్పిరేషనల్ బ్లాక్ ఫంక్షనరీస్ కోఆర్డినేషన్ తోటి, సమన్వయంతో మంచిగా కష్టపడి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం కింద బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గద్దమల్ల ఆనంద్ గౌడ్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతోనూ లేదా తల్లి పేరుతోనూ కలిసి ఒక మొక్కను నాటాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మాకే నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకోవడం జరిగింది. దానిలో క్రమంగా ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మా అసెంబ్లీ కన్వీనర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత ఓబీసీ అధ్యక్షులు గంధమల ఆనందన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వీచేయడం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం. మల్కాజ్గిరిలో ఉన్న ప్రజలందరికీ ఒక సంకేతం, మనం చల్లగా ఉండాలంటే మనకు పరిసరాలు కూడా, ప్రకృతి కూడా చల్లగా ఉండాలి. ప్రకృతి చల్లగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి. ఆ చెట్టుని కాపాడుకునే బాధ్యత కూడా చెట్టు ఎవరు నాటిందో వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడి మన భవిష్యత్తును కూడా కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ భారత్ మాతాకి జై. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మాకే నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకోవడం జరిగింది. దానిలో క్రమంగా ఈరోజు మల్కాజ్గిరి బాపట్ల పట్టణంలోని 12వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని సిబ్బందికి సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలోనే జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. మన 2000 ఇచ్చారు, కొత్త సర్టిఫికేట్స్ ఇచ్చారు, కొత్త పేరు వచ్చిందని 2000 ఇచ్చారు. అలా సచివాలయానికి 100 ఉంది, ప్రతి సచివాలయానికి 100 ఇచ్చారు. 24 వరకు చేశాను సార్. ఏముండదా ఎగ్జామ్లో? ఎన్ఎస్ఈఐటి ఎగ్జామ్లో ఏముంటుంది? స్కూల్ ఐటీ ఉన్నాయి సార్. మీరు currently it is in course or need to get recertification. Yes, that certificate members and last time process certificate members. ఇప్పుడు అది వాడి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు చేయకపోవడంపై గ్రామ సర్పంచ్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వేరే పాఠశాలలకు మంజూరు చేయడం గ్రామంపై వివక్షత చూపడమేనని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్, డీఈఓలకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో గ్రామ విద్యా కమిటీతో కలిసి ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తూ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వెంటనే తమ పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ప్రవీణ్, కృష్ణరాజు, కృష్ణయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్లో ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇవ్వకపోవడంపై విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఏంటో మనం చూస్తున్నాం. మేము గత సంవత్సరం 2 days ప్లేస్లో నమోదు చేసి అయినప్పటికీ మా గ్రామ కమిటీ తరఫున, గ్రామస్తుల తరఫున విద్యావాళ్ళని పెట్టి మరి యూకేజీని నడిపించాం. అయినా సరే విద్యాశాఖ అధికారులు మాకు ప్రీ ప్రైమరీ శాంక్షన్ చేయకపోవడంపై ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో లాస్ట్ ఇయర్ తల్లిదండ్రులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కలిసి ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్ కూడా మనం నడపాలని చెప్పేసి అని ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటిది యూకేజీ అడ్మిషన్స్ తీసుకొని లాస్ట్ ఇయరే యూడేస్ ప్లేస్లో నమోదు కూడా అయింది. తర్వాత విద్యా వాలంటీర్ పెట్టుకొని కూడా నడిపించడం అనేటటువంటి జరిగింది ప్రీ ప్రైమరీ స్కూలు. కానీ ఈ విద్యా సంవత్సరము ప్రీ ప్రైమరీ స్కూల్ తిమ్మాపూర్కు శాంక్షన్ అవుతుందని చెప్పేసి అని మేము ఎంతో ఆశగా చూసినాం. కానీ అధికారులు నిర్లక్ష్యం వల్ల తిమ్మాపూర్కు ఈ ప్రైమరీ స్కూల్ యూపీపీఎస్ స్కూల్కు ప్రీ ప్రైమరీ అనేటటువంటిది శాంక్షన్ చేయలేదు. తిమ్మాపూర్లో మేము విద్యా కమిటీ వేసుకొని ఆ విద్యా కమిటీ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ బళ్ళకు పోవద్దు, ప్రభుత్వ బళ్ళకి రావాలని చెప్పేసి అని ఈ సంవత్సరం క్యాంపెయిన్ చేశాం. ఆ క్యాంపెయిన్ ఫలితంగానే సుమారు ప్రైమరీ స్కూల్లో ఇప్పటికే 35 మంది అడ్మిషన్స్ కొత్తగా తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఏకూరి గ్రామంలోని ఐటీడీఏ నిధులు సుమారుగా 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భవనాన్ని పరిశీలించిన సందర్భంగా గోడలకు బీటలు రావడం, నిర్మాణ నాణ్యత లోపించడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసి ప్రజాధనంతో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పంచాయతీ ఆవరణలోని మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలోనే 30 లక్షలతో నిర్మించనున్న వంతెనను భూమి పూజ నిర్వహించారు. అలాగే జునోని గ్రామంలోని 5 లక్షలతో సవారీ బంగ్లా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇంకో పక్క ఎయిర్పోర్ట్, ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా 1840 ఎకరాల భూమిని సేకరించి ఆ యొక్క రక్షణ శాఖ అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన బాధ్యత ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి నాకు ఒక నమ్మకం ఉంది. ఒక 2-2.5 సంవత్సరాలలో నేను పడేటటువంటి పరిస్థితులు లేను. ఓడోడు కాలాల్లో ఏడాది కట్టలు పెడతారో నాకు కొంచెం తెలుసు. నేను ఉట్టిగానే చట్టమని మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యే కానీ 3 సార్లు పోటీ చేసి ఓడిపోయి తక్కువ తింటే కానీ ఇళ్ళక రాలేదు. ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు టీవీలలో పేపర్లలో చూస్తారు. అంతకుముందు ఆదిలాబాద్ గురించి అసెంబ్లీలో ఏ రోజు కూడా చర్చ జరగకపోతుంది. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి సహకారంతో, భగవంతుడి ఆశీర్వాదంతో నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిరోజు అసెంబ్లీ ఉన్న రోజల్లా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇక సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలోని భాగంగా భువనగిరిలోని ఈ దీక్షలు నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయాకృష్ణ, దాసరి పండుల నాయకత్వంలోని కార్మికులు పాల్గొన్నారు. ఇక మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయడం, కనీస వేతనము 26,000 ఇవ్వడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు అందించడంతో పాటు అనారోగ్యం లేదా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ డ్రైవర్లకు కనీస వేతనము 19,000 నుంచి ఇవ్వాలి అని కోరారు. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలు చెల్లించడం లేదు. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని స్థానిక ఏళ్ల తరబడిగా మున్సిపల్ పట్టణాలను అందసందాలుగా చేస్తూ ఎలా పరిశుభ్రం చేస్తూ, సమయానికి నీళ్లు పెడుతూ, సమయానికి లైట్లు వేస్తూ, ఇలా మోరీలను కూడా సాఫ్ చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుకుంటూ పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల పట్ల నేటి ప్రభుత్వం కూడా
చిత్తశుద్ధి లేదనేది కూడా మేము ఇలా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము కూడా అడుగుతూ ఉన్నాం. నిజంగా ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఇవాళ మీరు ఎందుకు వాటిని అమలు చేయలేకపోతా ఉన్నారనే పద్ధతిలో మేము చెప్తా ఉన్నాం. గొంతమ్మ కోరికలు కాదు, ఇవాళ రోజువారీ కనీస కూలి పడకపోతే కూడా బతుకుతానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నది. ఇవాళ రోజువారీ కూలి కనీసం ఇవాళ ఒక 1000 రూపాయల పైన ఉంటేనే ఇలా బతికే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇవాళ ఈ సమాజంలో నీకు కోరుతా ఉన్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించమని కోరుతా ఉన్నాం, అధికారుల వేధింపులు ఆపాలని కోరుతా ఉన్నాం, రెగ్యులర్గా వేతనాలు చెల్లించమని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ముఖ్యమైన సమస్యలు మేము ఇలా డిమాండ్లో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలము కండ్లి గ్రామ సర్పంచ్ జాదవ్ అనిత, రామ్ కిషన్ ఉప సర్పంచ్, గంగయ్య గిన్నూర్ ఉప సర్పంచ్, రాజేందర్ యాదవ్తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ను వీడి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలోని బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలోని పల్లెలు సుభిక్షంగా ఉండవని, రైతు బంధు, మిషన్ భగీరథ, రైతు బీమా వంటి పథకాలతో గ్రామాలు అభివృద్ధి దిశగా సాగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికి టన్ 6 తారీఖు దాకా 8వ తారీఖు దాకా అందరి అకౌంట్లలో రైతు బంధు పడుతుండే. 100 సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కాంగ్రెస్ వాళ్ళు పబ్లిక్ ని ముంచి రక్తం పిండి తాగిన వాళ్ళు వీళ్ళకంటే బ్రిటిష్ వాళ్ళు నయం. వీళ్ళకంటే స్వతంత్రం రాకముండేనా మంచి ఉండే, కానీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దేశాలు వేయండు, ఢిల్లీకి మెడలు వంచి ఈరోజు తెలంగాణ సాధించిండు. అందరం ఈరోజు సుఖంగా ఉన్నాం. తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఆనందంగా తెలంగాణ 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి ఏమైంది, 1,00,000 రూపాయలు మన బిడ్డలు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేస్తే ఉన్నోడైతే మస్తు పెద్ద పెళ్లిళ్ళు చేస్తారులే, లక్షలు పెట్టి, కానీ గరీబోడు ఎట్లా చేస్తారు పాపం అని చెప్పేసి బాగా ఆలోచించి ఒక్కరికి 2-3 ఆడపిల్లలు ఉంటే కూడా కష్టమైనటువంటి సమయంలో 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకున్నటువంటి మన పెద్ద మేనమామ కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2,200 ఉన్న పెన్షన్ 2,000కు పెంచిన ముసలులకు కేసీఆర్ మనకు సార్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.